కరీంనగర్ లోక్సభ పరిధిలో ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం ఉన్న రెండు పార్టీల అభ్యర్థులు ఓడిపోవడం, అసలే ప్రాతినిధ్యం లేని బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గెలవటం వెనుక కారణాలు వేరుగా ఉన్నాయన్న తర్కాన్ని ఓడిన పార్టీలు ముందుకు తెస్తున్నాయి. కరీంనగర్ లోక్సభ పరిధిలో కాంగ్రెస్ విషయానికి వస్తే హుస్నాబాద్ లో మాత్రమే తమ పార్టీ అభ్యర్థి వెలిచెల రాజేంద్రరావుకు లీడ్ ఇచ్చారు. సిరిసిల్ల, వేములవాడ సెగ్మెంట్లో కాంగ్రెస్ 3వ స్థానానికి పడిపోగా మిగతా 4 చోట్ల 2వ స్థానం పొందే అన్ని ఓట్లు సాధించగలిగారు. కరీంనగర్ లోక్సభ పరిధిలో 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో హుస్నాబాద్ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహించగా ఇక్కడ మాత్రం కాంగ్రెస్ అభ్యర్థికి 23,128 ఓట్ల ఆధిక్యం లభించింది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు 79,001 ఓటు రాగా బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కు 55,873 ఓట్లు వచ్చాయి. పొన్నం కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉండడంతో పాటు పార్టీ అభ్యర్థి విజయం కోసం తీవ్రంగా కృషి చేయడం, తన నియోజకవర్గంలో ఓట్లు తగ్గకుండా సమీక్షలు నిర్వహించడంతో హుస్నాబాద్లో మెజారిటీ సాధ్యమైంది. కానీ మిగతా నియోజకవర్గాల్లోనూ ఈ స్థాయిలో ఎందుకు ఓట్లు రాలేదనే విషయంలో పోస్టుమార్టం నిర్వహిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మానకొండలో కాంగ్రెస్ పార్టీ నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కూడా పనిచేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచెల రాజేంద్రరావుకు 24,513 ఓట్లు తక్కువగా వచ్చాయి. ఇక్కడ మెజారిటీ తగ్గిపోవడానికి కారణాలపైన విశ్లేషణ చేస్తుంది పార్టీ. ఇక చొప్పదండిలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మేడిపల్లి సత్యం ఉన్నారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ 2వ స్థానానికి పడిపోయింది. ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి కంటే బీజేపీ అభ్యర్థి 53,009 ఓట్లు అధికంగా తీసుకోగలిగారు. ఈ ఒక్క నియోజకవర్గంలోనే 1,00,000 మెజారిటీ బండి సంజయ్కు రావడం వెనుక కారణాలపైన పార్టీ ఫోకస్ పెట్టింది. ఇక వేములవాడలో ప్రభుత్వ విప్గా ఉన్న ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఉండగా ఇక్కడ కాంగ్రెస్ 3వ స్థానానికి పడిపోయింది. ఇక్కడ కూడా బీజేపీ అభ్యర్థికి కాంగ్రెస్ కంటే 43,572 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. అయితే ఇక్కడ బీఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్కు తక్కువ ఓట్లు రావడం ఏమిటన్న కోణంలో నేతలు లెక్కలేసుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించడంలో జాప్యం వల్లే ఇక్కడ పార్టీ ఓడిపోయిందని పొన్నం ప్రకటించారు. అంతేకాకుండా మోడీ పేరు, రాముని పేరిట అక్షింతలు పంచి సెంటిమెంట్ కురిపించడం వల్లే తాము అనుకున్న మెజారిటీ తెచ్చుకోలేకపోయామని పొన్నం తెలిపారు. మేము ఇక్కడ మతపరమైన అంశాలను, ఇతరత్ర ప్రజల మధ్య విద్వేషాలను లేదా ఇతర అనేకమైనటువంటి రకరకాల ఉద్వేగాలను రెచ్చగొట్టలే. కాంగ్రెస్ ఏం చేస్తుంది, కాంగ్రెస్ చరిత్ర ఏంది, కాంగ్రెస్ భవిష్యత్తు ఏం చేస్తుందో చెప్పినాం. ఎందుకు సహకరించి ఓట్లేసిన ఆ 3,54,000 మందికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కొంత సమయము దొరకలేదు, మాకు దొరికింది 15 రోజులే క్యాంపెయిన్ టైము. సరిగ్గా అంతకన్నా ముందే ఒక 2 సంవత్సరం నుండి అక్షింతల పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేసి భావోద్వేగాలు రెచ్చగొట్టి మత పరమైన, దేవుని పరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టి 1 సంవత్సరం నుండి ఓటర్లందరినీ మభ్యపెట్టి తయారు చేయడం వల్ల కొంత మాకు సమయం లేకపోవడం వల్ల ఓ పార్టీ గెలుపోటములపై అనేక అంశాలు ప్రభావం చూపిస్తాయి. అందులో ఎమ్మెల్యేల పనితీరు, ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ కూడా చాలా ముఖ్యమైనవి. ఏది ఏమైనా ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీల బలం, బలహీనతలు బయటపడినట్లయింది.